పూజా టీవీ ప్రేక్షకులకి పునః స్వాగతం. అందరూ కూడా శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామివారి పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రలవుతూ నిన్నటి దినం మనం చెప్పుకున్నటువంటి ఆ యొక్క భీష్ముడి దగ్గర నుంచి మరల మనం ఈ యొక్క స్వామివారి దివ్య కథామృత చరితాన్ని విందామా? మరి భీష్ముడు అడిగాడు, ఏమడిగాడు? కౌంతేయ, ఈ నీటితో ఏదైతే ఈ జలం ఉందో దీంతో నా దాహం తీరునా అని అడిగాడు. వెంటనే ధర్మజుడికి న్యాయం తెలుసుగా, అన్నీ తెలుసండి, ఆయన సకలం తెలిసిన వాడిని కాబట్టి ధర్మజ్ఞుడు ధర్మరాజు అంటారు. ఆయన తల లేదు తాతగారు, దీంతో తీరదని చెప్పగానే మరి ఎందుకు ఆలస్యం, నాకు ఆ జలం తెప్పించమంటే ధర్మజుడు అర్జునుడి వైపు తిరిగి, అర్జున, సహజ గంగా భాగీరథుడైనటువంటి వాడు, అంటే సహజంగా పుట్టడమే గంగకి పుట్టినటువంటి వాడైనటువంటి ఈయన మామూలు పైన ఉన్నటువంటి గంగ కాదు, అంతర్వాహినిగా వెళుతున్నటువంటి ఆ పరమ పవిత్రమైనటువంటి పాతాళ గంగ ఏదైతే ఉందో ఆ గంగని నీవు పైకి రప్పించి తాతగారి పితామహుడి యొక్క దాహాన్ని తీర్చమని చెప్పాడు. వెంటనే అర్జునుడు తన యొక్క కమ్ముల పొదిలోంచి బాణాన్ని తీసి భూమికి ఒక నమస్కారం చేసి చక్కగా భూమి మీద పెట్టి కొట్టగానే ఆ భూమిలోంచి అమ్మవారు గంగాదేవి తన నిజ రూపంతో బయటకు వచ్చి తన కుమారుడికి పట్టినటువంటి అవస్థను చూసి ధరించిపోతూ ఆ చక్కగా పాతాళ గంగ ఆయన యొక్క నోట్లో పడింది. మరి స్వామివారి యొక్క ప్రతిష్ట కూడా యమునా పూజతో కూడా జరగదు. అంటే ఇక్కడ అటువంటి యమునా తీర్థం ఏదైతే ఉన్నదో, అంటే ఈ వెళ్తున్నటువంటి నీళ్ళు యమునను చూడడానికి వెళ్తున్నాయి, ఆమె కూడా వెనక్కి వస్తుంది. ఇది పాతాళ గంగ. అంటే మనం ఈ యమునా పూజ చేసేటప్పుడు అటువంటి పవిత్రమైనటువంటి గంగని తీసుకొచ్చి ప్రతిష్టలో వాడుతారు. తీర్థ సంగ్రహణము అంటారు దీన్ని. అలా తీర్థ సంగ్రహణ చేసి యమునా పూజ తీర్థ సంగ్రహణం చేసిన తర్వాత ఆ స్వామివారి యొక్క నిజమూర్తి అర్చామూర్తిగా కొలవబడుతున్నటువంటి స్వామివారు, అది ఏ మూర్తి అయినప్పటికీ, శిల కావచ్చు, అంటే శిలారూపం అంటే ఒక రాతి రూపంలో ఉన్నటువంటి స్వామివారు కావచ్చు, అట్లాగే పంచలోహంలో ఉన్నటువంటి స్థిర అర్చామూర్తి కావచ్చు, లేదా మరకత మూర్తి కావచ్చు, ఏ మూర్తి, దారుమూర్తి కావచ్చు, ఏ మూర్తికైనా ఈ ప్రతిష్ట చేసేటప్పుడు కావలసినటువంటిది ఆ యొక్క నీరు. ఆ నీరుని సంగ్రహించుకున్న తర్వాత కదా స్వామివారి యొక్క ప్రతిష్ట మనం చేయగలిగినాం. మరి ఇప్పుడు కూడా అనేకం ఈ అఖండ భారతావనిలో ఊరికొక దగ్గర అయ్యప్ప స్వామి గుడి చక్కగా ఉన్నాయి. సత్యనారాయణ వారి వ్రతం ఎంత ప్రాశస్తమైనటువంటి ఫలితాన్ని పొందిందో అంతే ప్రాశస్తం అనేక దేశాల్లో కూడా అయ్యప్ప స్వామిని అర్చించేటువంటి విధంగా ఈ యొక్క స్వామివారు విస్తరిల్లారు. సత్యనారాయణ స్వామి వ్రతం తర్వాత అంతగా ప్రాశస్తం పొందినటువంటి స్వామివారు మన యొక్క అయ్యప్ప స్వామి. ఈ స్వామి ప్రతిష్టలో వాడేటువంటి ఆ నీటిని మరి మనం ఈరోజు స్నానం చేసేటువంటి బావులు, నదులు అన్నిటినీ కూడా శుభ్రమైనటువంటి వాతావరణం. మనం ఈరోజు ఏదో ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ అని చెప్తున్నాయండి, కానీ మన స్వామివారు ఈ స్వచ్ఛ భారత్ అనేటువంటి తలపెట్టకముందే కొన్ని యుగాలకు పూర్వమే మన దేవతలు, మన పురాణాలు కనుక తిరగేసినట్టయితే మనకి చక్కగా చెప్పుకున్నారు. ప్రకృతిని ఎలా ప్రేమిస్తే ప్రకృతి నీకు ఎలా వశపడుతుంది, ప్రకృతిని నువ్వు ఎలా నిర్లక్ష్యం చేస్తే ప్రకృతి నీ మీద ఎలా పగబడుతుంది అనేటువంటిది కూడా చక్కగా వర్ణించింది. ప్రకృతి పగబడితే ఆ ప్రకోపానికి తట్టుకోవడం ఎవ్వరి తరము కాదు, ఒక దేవతలకు మాత్రమే అది సాధ్యం. మానవ మాత్రులైనటువంటి మనమంతా కూడా ఆ ప్రకృతి ప్రకోపానికి తట్టుకోలేం. కాబట్టి ప్రకృతిని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని తెలియజెప్పడం కోసమే ఇక్కడ స్వామివారి అర్చామూర్తిలో ఆ విధమైనటువంటి తత్వాన్ని చూడవచ్చు. ఇంకా కూడా మనం ఇంకా బాగా ఆలోచించినట్టయితే పరమేశ్వరుడు ఆ యొక్క, అంటే ఇప్పుడు మనం ఈ లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం విభుం పార్వతీ హృదయానందం శాస్తారం ప్రణమామ్యహం అని చెప్పుకున్నాం కదా. మరి అక్కడ ఈశ్వరుడు ఎవరైతే మనం చెప్పుకున్నామో, విభుం అని ఈశ్వరుడుగా చెప్పుకున్నామో, పార్వతీదేవిని ఆది దంపతులుగా ఎక్కడైతే చెప్పుకున్నామో, ఆ ఈశ్వరుడు తన శిరస్సును ధరించింది కూడా గంగ. ఇది కూడా మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఇటువంటి విషయాలు, అంటే మనం ఒక గుడికి వెళ్ళి ఏదో గుడిని మామూలుగా మూర్తిని దర్శించి వచ్చేస్తే అక్కడున్న విశేషాలు ఎప్పటికీ మనకి అర్థం కావు, ఎప్పటికీ తెలుసుకోలేం కూడా. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు
ప్రశాంతత ఉండాలి, పరిపూర్ణమైనటువంటి ఎలాంటి హడావిడి లేకుండా హాయిగా చక్కగా వెళ్ళాలి. మరి ఈరోజు శబరిమల దీక్షకు వెళుతుంటే నేను అనుభవించానండి. పాపం నా కళ్ళ ముందే అనేక మంది చనిపోయారు. ఎందుకు చనిపోయిందండి అంటే వ్యక్తిగత క్రమశిక్షణ, వ్యక్తిగతంగా ఆతృత లేకుండా ఒక క్రమశిక్షణ పద్ధతి. పోలీసు వారు ఏం చేస్తారండి అక్కడ? ఇందులో పోలీసు వారు సరిగ్గా వారి విధులు నిర్వర్తించడం లేదు, వైఫల్యం చెందారు అనుకోవడంలో మనం చాలా తప్పు చేస్తున్నామండి. వారు సేవకులుగా ఉన్నారు, వారిని నిందించిన పాపం కూడా మన మీద పడుతుంది. కాబట్టి అటువంటివి మనకొద్దు. అక్కడ కేరళ ప్రభుత్వం వారి యొక్క పోలీసు శాఖతో మనం సహకరించాలి. అంటే ఏదైనా ఒక మనకు చూసినట్టయితే మన కుటుంబంతో ఒక యాత్రకి మనం ఒక ప్రణాళిక రచించుకుంటాం. ఆ రచించుకున్నప్పుడు ఇదిగో పలాని రోజు పలాని క్షేత్రంలో ఉంటాం, పలాని రోజు పలాని క్షేత్రంలో ఇన్ని గంటలకి దర్శనం, ఇన్ని గంటలకి ఇది చేసుకుంటాం, పలాని రోజు ఈ విధంగా తిరుగు ప్రయాణం టికెట్లని పక్కాగా మనం ఒక ప్రణాళికాబద్ధ జీవితం గడుపుతున్నాం. మరి ఇక్కడ స్వామివారిని చూసడానికి వచ్చేటువంటి వారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ప్రణాళికలు పనిచేయవు. ఎందుకు పనిచేయవు అంటే వారి ప్రణాళిక ఏందో నీకు తెలియదు, నీ ప్రణాళిక ఏందో వారికి తెలియదు. అందరూ చూసేటువంటి లక్ష్యము, అందరి యొక్క దృష్టి స్వామివారిని చూడాలని వచ్చేసారు. ఇందులో తప్పేమి లేదు. కాకపోతే అక్కడ అక్కడ వచ్చినటువంటి భక్త జనం సంద్రాన్ని గమనించినట్టయితే ఒక్క నిమిషం ఓపిక పట్టుకుందాం, ఏమి టెంపో ఇంకొక రోజు అవుతుంది, లేదా ఇంకొక క్షేత్రాన్ని ఒకవేళ మీరు తప్పిపోవచ్చు. కానీ మీ యొక్క లక్ష్యంతో మీరు వెళ్ళింది చక్కగా ఇరుముడిచ్చి చక్కగా స్వామివారి దర్శించు. ఇంకా కూడా ఆ క్షేత్రంకి వెళ్ళిన తర్వాత స్వామిని తనివి తీరా కళ్ళారా దర్శించిన తర్వాత మాళికాపురత్తమ్మను కూడా దర్శించుకొని చక్కగా కిందకు వచ్చేసి మన దర్శనం అయిపోయింది. ఆ స్వామివారికి నెయ్యాభిషేకాని కోసంగా కొంచెం దూరంలో అంటే 1 కిలోమీటర్ పరిధిలో అనేకమైనటువంటి ఏనుగుల కొలను ఉందండి అక్కడ. అటువంటి దాకా మనం వెళ్ళొచ్చు హాయిగా. చక్కగా ఒక చెట్ల కింద కూర్చొని చక్కగా గుడ్డపరుచుకొని హాయిగా నెయ్యిని అంత తీసి స్వామివారికి ఎత్తుకోబోయే అభిషేకానికి ఏర్పాటు చేయొచ్చు. అటువంటి పరిశుద్ధంగా ఉన్నటువంటి వాతావరణం ఏర్పరచుకొని చక్కగా ఆ యొక్క మనం ఎత్తుకోబోయినటువంటి ఇరుముడికాయని చక్కగా అక్కడ భేదించాలి. మరి మనం ఏం చేస్తున్నాం? అక్కడే ఆ మాళికాపురత్తమ్మ గుడికి వచ్చే దారిలో ఆ వస్తున్నటువంటి పాపం భక్తులు కాళ్ళు తట్టుకుంటూ, అసలు స్వామివారి దీక్షలో ఉన్నటువంటి వారికి పరస్పరం ఒకరికొకరికి కాళ్ళు తగలకూడదు. ఈ నియమం పాటిస్తున్నామండి. కాళ్ళతో వేసుకొని తొక్కుకుంటూ తన్నుకుంటూ పోసిన ఒక క్రమశిక్షణాయుతంగా నడుద్దాం, మనమే ఆదర్శంగా వెళదాం. మరి ఇక్కడ కొంతమంది ఇంకొక ప్రశ్న కూడా వేస్తారు, మేము ఉంటే సరిపోదు కదండి, మరి ఏ తమిళనాటి నుంచి వచ్చే ప్రజలు, ఏ కన్నడ నాటి నుంచి వచ్చే ప్రజలు, ఇంకెక్కడి నుంచి వచ్చే ప్రజలు వారు ఎలాంటి నియమాలు కూడా పాటించరు. అట్లాగే ఇంకొక కేరళ నుంచి వచ్చేవారైతే వాళ్ళు చెప్పులు వేసుకొని కూడా నడుస్తుంటారండి, మీరు మాకు ధర్మపన్నాలు చెప్తున్నారు, మమ్మల్ని ఇలా ఉండమని చెప్తున్నారు అని అడుగుతారు. ఇక్కడ మనము చెప్పాల్సింది ఎవరో ధర్మం తప్పిపోయినారని. ఏమండి, ఒక పెట్టె రైలు ఒకవైపు ప్రమాదం, ఒక ఇల్లు ముంచు ఒక అగ్ని దగ్ధమైందని తెలుస్తుందండి, ఊరికే ఉంటామండి మనం? మన ఇంటి మీదకి రాకుండా గబగబ నీళ్ళు ఎత్తుకొని ఆర్పుకోమా? అంటే ప్రమాదాన్ని ఆపాలి అనేటువంటి సంకల్పం నువ్వు చెయ్యాలి. ఆ సంకల్పం కనుక నువ్వు చేసినట్టయితే అందుకు స్వామి సహకారం తప్పకుండా ఉంటుంది. అంటే నువ్వు క్రమశిక్షణగా నడుస్తున్నావు అన్నప్పుడు పక్కన ఉన్నటువంటి వారికి నిన్ను చూసి కొంచెం వాళ్ళకి నువ్వు నడవాలి అనేటువంటి ఆలోచన వారికి కూడా ఉదయిస్తుంది. ఇందులో ఎలాంటి సంశయం అయితే లేదండి. మనం నడిచేటువంటి విధంగా మనం ఆతృత పడకుండా ఉండడంలో తప్పకుండా స్వామివారి దర్శనాన్ని పొందడంలో ఎలా మంచి చక్కగా పొందొచ్చు. ఇక్కడ అందుకనే ఈ స్వామివారిని సర్వరక్షాకరం విభువు అని కదా చెప్పుకుంటున్నాం. మరి ఆత్మకారకుడు, పితృకారకుడుగా చెప్పుకుంటున్నటువంటి ఈ సూర్యచంద్రుల అనుగ్రహాన్ని మనం కలిగే ఆ యొక్క గ్రహదోషాలను కూడా స్వామివారు మనకు తీసేస్తారు. అంటే ఆత్మకారకుడు, మనోకారకుడుగా చెప్పబడిన సూర్యచంద్ర దోషాలు మీ జాతకంలో ఉంటే అయ్యప్ప స్వామివారి మాల వేసిన తర్వాత, దీక్షా నియమం తీసుకున్న తర్వాత నువ్వు ఈ క్రమబద్ధమైన జీవితంలోకి వెళితే నీకు ఆ గ్రహదోషాలు కూడా ప్రభావం తగ్గుతాయి అని మనకి ఈ మొట్టమొదటి ఈ శ్లోకంలో మనం చూస్తూ ఉండొచ్చు. ఇంతేకాకుండా దీంట్లో మనం ఇంకొక ధర్మ వైచిత్రి కూడా చూడొచ్చు. ఏదైతే దీక్షాక్రమంలో మనం మొదటి మెట్టు ఎక్కబోతున్నాము అంటే మొట్టమొదటి దీక్ష తీసుకునే వారిని ఏమంటారు? కన్యస్వామి అంటారు.
అంటే కన్యస్వామి అనడంలోని అర్థం ఏంటంటే ఎవరైతే ఈ కన్యాస్వామిగా దీక్ష ఉంటారో వీరికి ఏమీ తెలియవు. అక్కడ ఎలా ఉంటుంది, శబరిమలకి వెళితే అక్కడ స్వామివారు ఎలా ఉంటారు, ఎలా దర్శించాలి, ఎలా వెళితే మనం సుఖవంతంగా హాయిగా స్వామిని దర్శించగలము, ఏ కాలంలో వెళ్ళాలి, ఎలాంటి సమయంలో వెళ్ళాలి, ఏ సమయంలో ఆలయం మూస్తారు, ఏ సమయంలో ఆలయం తెరుస్తారు, ఏ సమయంలో నెయ్యాభిషేకం అనేటువంటిది, అది ఘృతాభిషేకం, మా సంస్కృతం మాట్లాడితే ఘృతం, నెయ్యభిషేకం చేస్తారు, ఏ సమయంలో స్వామికి ఎలాంటి ప్రసాదం నివేదన చేస్తారు, ఇటువంటి అనేకమైనటువంటి విషయాలు కన్యస్వామికి తెలియవు. మరి ఇటువంటివి తెలియజెప్పేందుకోసంగాను మొట్టమొదట నువ్వు ఆశ్రయించవలసినటువంటిది సద్గురువు. ఎవరైతే మాల దీక్ష చేసి చక్కగా 5 సంవత్సరాలు దీక్షని పూర్తి చేసినటువంటి పెద్ద పాదములో నడిచి వచ్చినటువంటి గురుస్వామి. ఎందుకంటే పెద్ద పాదంలో నడవడం అంటే, పెద్ద పాదం అంటే జ్యోతి దర్శనానికి వెళ్ళమండి. అంటే ఈ యొక్క కాంతమలై మీదుగా పొన్నాంబళ మేడుగా అన్ని క్షేత్రాలు, అంటే ఎరిమేళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని మధ్యలో ఉన్నటువంటి అన్ని రకాల ఆ స్వామివారు సంచరించినటువంటి అటవీ ప్రాంతం, ఏదైతే మహిషిని సంహరించినటువంటి ఆ యొక్క అన్ని ప్రదేశాలని, ఆ పరమ పవిత్ర ప్రదేశాలను చూస్తూ ఆ మార్గం గుండా పయనించి వచ్చినటువంటి గురుస్వామి, అన్నీ చూసినటువంటి గురుస్వామి నీకు జ్ఞానబోధని చక్కగా స్వామివారి గురించి చక్కగా చెప్పగలరు. మరి ఇక్కడ గురుస్వాముల బాధ్యత చాలా ఉందండి. ఎందుకంటే ఇందాక చెప్పాం మాతాపిత గురుదైవమే అని. ఇక్కడ మాతాపితలుగా మనం అక్కడ చూసేసాం. ఎవరిని చూసాం? సూర్యచంద్రగ్రహాలని తల్లిదండ్రులతో పోల్చి చూసాం. మరి ఇక్కడ గురువుని ఆ మాతాపితలకు ఇచ్చినంతటి గొప్ప స్థానాన్ని, ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఉంటారు, వీరి తండ్రి వృద్ధుడై ఉంటాడు అనుకుందాం, ఒక 60 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి ఆ తండ్రి తన తల్లి, ఆమెకు ఒక 55 సంవత్సరాలు, ఒక 58 సంవత్సరాలు ఉంటాయనుకుందాం. వారికి పాపం లేక కలిగినటువంటి ఒక శిశువు, అంటే వారికి 40 ఏళ్ళలో కొడుకు పుట్టుంటాడు అనుకుందామండి. 20 ఏళ్ళు నిండిని అప్పుడే వృద్ధిలోకి వస్తున్నటువంటి ఆ బాలకుడిని నీవు చక్కగా యాత్ర చేయించి ఆ ఏదైతే కన్యస్వామిగా అతను వస్తున్నాడో అతని యొక్క మార్గం నుంచి సురక్షితంగా చక్కగా అతన్ని యాత్ర చేయించి తీసుకొచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి రక్షణ బాధ్యతని ఈ గురుస్వామి చేతిలో పెడుతున్నారు. మరి అంత బాధ్యతని నిన్ను నమ్మి పెట్టినటువంటి ఆ యొక్క కన్యస్వామిని అతి జాగ్రత్తగా శిశువులాగా రక్షించి అతన్ని తిరిగి మాల తీసి స్వగృహంకి వెళ్ళి తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించేంత వరకు తల్లిదండ్రులలాగా కాపాడాల్సినటువంటి బాధ్యత గురుస్వామి మీద ఉంది. ఈ బాధ్యతని గుర్తెరిగినటువంటి గురుస్వామి యాత్రకు అనుకూలమైన కాలం ఎప్పుడు, యాత్రని ఎప్పుడు చేయాలి, ఎప్పుడు వెళితే ఆ మకర విళక్కు అనేటువంటి ఉత్సవం బాగా చూడగలం, ఎప్పుడు వెళితే మకర దర్శనం, జ్యోతి దర్శనాన్ని చక్కగా చేయగలం, ఎప్పుడు వెళితే మండల దీక్షలో చక్కగా హాయిగా ఉండగలటువంటి ఆ కాలాన్ని ఎరిగి, ఆ సమయాన్ని ఎరిగి చక్కగా సర్వ నాడీ వ్యవస్థ తెలిసినటువంటి వైద్యుడు చెయ్యి పట్టుకోగానే వైద్యాన్ని అపూర్వకంగా చెప్పేసి మంచి మందులు, మంచి ఔషధాలను ఎట్లయితే సూచించి వ్యాధిని నయం చేస్తాడు, చక్కగా అదేవిధంగా ఇతనికి ఆ దర్శనాన్ని కలిగించేటువంటి బాధ్యతని తీసుకోవాల్సినటువంటి వాడు ఆ గురుదేవుడు. కాబట్టి ఇక్కడ మాతాపిత గురుదైవమే. ఒకవేళ గురువు తనకు ఏదైనా తీసుకున్న బాధ్యతల్లో తనకి ఏదైనా అలసటో తప్పికో ఏదో ఒక ప్రాబ్లం, ఏదో ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఆ గురువు తర్వాత సాక్షాత్ గురువిన్ గురువే అన్నారు. మళ్ళీ అంటే గురువులకు గురువు అయినటువంటి ఓ స్వామి, ఈ గురువు కూడా నాకు ఆ గమ్యాన్ని తీసుకోవడానికి వచ్చాడు, కానీ గురువులకు గురువు అయినటువంటి ఓ అయ్యప్ప స్వామి నువ్వు ఈ యొక్క కన్యస్వామిని రక్షించి ఇతనికి నీ దివ్య దర్శన భాగ్యాన్ని ఇవ్వవయ్యా అని చెప్పడానికి కోసమే గురువిన్ గురువే శరణమయ్యప్ప అని కూడా మనం ఒక పదాన్ని ఇక్కడ చూడవచ్చు. మరి
ఇంత గొప్పదైనటువంటి ఈ యొక్క స్వామివారి చరిత్రలో మొట్టమొదటి కన్యస్వామికి గుర్తుగా మొట్టమొదటి మెట్టు మత్స్యావతారం అని ఏదండి 18 పురాణాలుగా మనం చెప్పుకుంటున్నాం కదా, అష్టాదశ పురాణాలు, అంది కూడా ఈ యొక్క మెట్లల్లో మనం సాక్షాత్కరించుకొని దర్శనం చేసుకోవచ్చు. మత్స్యం అంటే ఈత రాకుండా ఉన్నటువంటి చేప పిల్ల దాన్ని ఎట్టటి కొదుకులాడుతుంటే తల్లి దాన్ని ఎక్కడ ఇబ్బంది కలగకుండా మధ్య మధ్యలో అన్ని పిల్లలు మీరు గమనించండి. కావాలంటే మీరు ఒక కొలం దగ్గరకో ఒక సరస్సు దగ్గరకో వెళ్ళండి, ఒక నది దగ్గరికి వెళ్ళండి, ఒక తల్లి చేప ఇలా వెళ్తూ ఉంటుంది, దాని పక్కన చిన్న చిన్న పిల్ల చేపలు అన్నీ చుట్టూ తిరుగుతుంటాయి. అంటే ఈ చిన్న చిన్న పిల్ల చేపలన్నీ కూడా కన్యస్వాములు లాంటి వారు. ఆ పెద్ద చేప తల్లి చేప లాంటి ఆ పెద్ద చేప ఏదైతే ఉందో అది గురుస్వామి. ఈ గురువు ఈ పిల్లలుగా ఉన్నటువంటి కన్యస్వాములందరినీ ఎత్తుకొని చక్కగా 18 మెట్లలో మొదటి మెట్టు దగ్గర వారికి ఎలాంటి ఇబ్బంది రాకుండా కన్యస్వామిని చెప్పేటువంటి మొదటి మెట్టు కాబట్టి మత్స్యావతారంతో కూడా మనం చూడవచ్చు స్వామిని. ఇంకొకటి కూడా ఉందండి, చేప తన బిడ్డలకి ఆహారం ఇవ్వాలంటే అది ఒక ఏదో పదార్థం రూపంలో చేప ఆ పదార్థం రూపంలో దానికి పెట్టదు. కేవలం తన కరుణాపూరితమైనటువంటి దృష్టి చేత అలా చూస్తుంది. అలా బిడ్డలందరూ అలా చూస్తే వెంటనే ఆ చేపలన్నిటికీ కడుపు నిండిపోతుంది. ఇది ప్రకృతిలో మనకి బిడ్డలకి తల్లి యొక్క ప్రేమను గురించి చెప్తోంది. ఇంత గొప్పది కాబట్టే ఆ చేప ఆ బిడ్డలందరికీ కట్టిస్తుంది. అంటే గురుస్వామి కూడా తన శిష్యులకి అనవసరమైనటువంటి విషయాలు కాకుండా తను చెప్పాల్సినటువంటి విషయాలని యాత్రకి సంబంధించి యాత్రలో పాటించాల్సిన నియమాల గురించి, అట్లాగే దారిలో వచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి ఇతర దేవతా క్షేత్రాల గురించి, చక్కగా దీక్షలో నియమబద్ధమైన జీవితాన్ని గురించి చెప్పాలి. అంతేగాని వ్యాను ఏదో బయలుదేరడానికి ఒక టెంపో లాంటిది నిర్ణయించుకున్న దగ్గర నుంచి ఇక నిద్రపోతూ ఉండడానికి కాదు. నిద్రపోవడానికి మనకు ఒక సమయం ఇచ్చారు పెద్దలు. ఈ నిద్రపోతున్నప్పుడు అందరూ నిద్రపోతూ ఉంటే ఆ గమ్యాన్ని చేర్చేటువంటి రథచోదకుడు ఎవరైతే ఉంటాడో ఆ చోదకుడు కూడా కళ్ళు అట్లా మూస్తే ఈ అందరి యొక్క బాధ్యత ఏమైపోతుందండి. కాబట్టి యాత్ర చేసేటువంటి వారు భజనలు ఇటువంటి వాటిల్ని చక్కగా ఒక నియమబద్ధం. ఇప్పుడు మనం చూస్తున్నాం అనేకమైనటువంటి భజనలు నేను చూశాను. ఈ భజనలు ఎలా చేయాలి, అసలు స్వామివారి భజన మనం చేస్తున్నది ఎలా చేస్తున్నాం? ఎవరైనా చక్కగా ఈ యొక్క స్వామివారికి ప్రీతిగా మనం ఉదయం పూట చెప్పుకునేటువంటి స్వామివారికి భజన ఎప్పుడైనా ఎవరైనా చేస్తున్నారా? ఎక్కడో అరుదుగా పగటిపూట భజన. ఎక్కడ చూసినా రాత్రిపూట భజన పెట్టడం, రాత్రిపూట తినవద్దన్నటువంటి అన్నప్రసాదాలను తినడం, అందులో వీలైతే ఇప్పుడు పూరీలు లాంటి పదార్థాలు చేసి అందులో ఎర్రగడ్డలు ఏదైతే దీక్షకి వాడవద్దన్నటువంటి ఉల్లిపాయలు వెల్లిపాయలు అన్నీ అందులో వేసి రజోతామస గుణాలని ప్రజ్వరలింపజేసి అతని బ్రహ్మచర్య దీక్షని సర్వనాశనం చేసేటువంటి ఆ పదార్థాలని పెట్టకూడదండి. స్వాములకి భజన చేసి చక్కగా పెట్టాల్సినటువంటిది అల్పాహారమే పెట్టాలి. ఒక్కొక్కరి దగ్గర నేను చూస్తున్నా మెట్టుకు ఒక ప్రసాదం చొప్పున 18 మెట్లకు 18 రకాల ప్రసాదాలు చెయ్యి, స్వామివారికి ప్రీతిగా చెయ్యి. తక్కిన ఈ స్వాములకి మాత్రం కొద్ది కొద్దిగా ప్రసాదాన్ని పెట్టి మీకు వచ్చినటువంటి భక్తజనానికి పరిపూర్ణంగా పెట్టి వీరికి అల్పంగా పెట్టాలి ప్రసాదం. అట్ట కాకుండా తిను స్వామి నేను చేశాను, నువ్వు ప్రీతిగా తింటే నాకు స్వామి సంతోషిస్తాడు, నువ్వు ప్రీతిగా తింటే నాకు స్వామి సంతోషిస్తాడు. ఎక్కడైనా సంతోషించేది? ఈ భజనను ముగించేసరికి రాత్రి 11-12 గంటలప్పుడు నువ్వు భజన ముగించి ఆ 12 గంటలకు నిశాచరులు తిరిగే రాక్షస వేళలో 12 గంటలప్పుడు ఈ భక్తులకు నువ్వు అయ్యప్ప స్వామి వారి దీక్షలో ఉన్నటువంటి పరమ పవిత్ర దీక్షలో ఉన్న స్వాములకు ఆ సమయంలో నువ్వు పెట్టేటువంటి ఆ పదార్థము అమృతతుల్యం అవుతుందా, విషతుల్యం అవుతుందా? ఇది మనం తెలుసుకోవాలి. కాబట్టి సాయంకాలం వేళ సంధ్యాదీపారాధన చేసి చక్కగా 6 గంటలు దాటిపోయిన తర్వాత 7 గంటల నుంచి చక్కగా స్వామివారి యొక్క భజనని 9 గంటల దాకా ఒక 2 గంటల పర్యంతం మృదు మధురంగా స్వామివారిని చక్కగా భజన చేసి ఆ తర్వాత ఆ స్వామికి అత్యంత ప్రీతిమైనటువంటి పదార్థాలు ఉన్నాయి కదండి, ఆయనకు చాలా ఇష్టమైన పదార్థం, అటువంటివి చేసి ఆయనకి ఆ ఇష్టమైన పదార్థాలని స్వామికి పెట్టు చక్కగా మంచి వస్తుంది.
తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. అలా చేసి ఆ యొక్క స్వామివారి అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నించాలి. అలా చేయాలి. ఈ తిన్నటువంటి పదార్థం రాత్రి జీర్ణం కాక ఉదయముననే నిద్రలేని పరిస్థితుల్లో సూర్యోదయానికి నిద్ర లేకుండా సూర్యోదయం అయిపోయిన తర్వాత ఎప్పుడో నిద్రలేచి తనకు తీరింది కదా అని అప్పుడు స్నానం చేసి 9 గంటలకు మరల ఇదే రజోగుణ సంపత్తిని తామస గుణాన్ని పెంచేటువంటి మరల ఏదో పదార్థాన్ని భుజించి తిరిగి మధ్యాహ్నం పూట సుష్టుగా భోంచేసి దీక్ష ఇది కాదు. దీక్ష అంటే దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ప్రకారం చేసేది దీక్ష అవుతుంది, కానీ మనం ఇష్టం వచ్చినట్టు చేసేది దీక్ష కాదు. శాస్త్రం నిర్దేశించింది, అట్లాగే స్వామివారు నిర్దేశించినటువంటి దీక్షా ప్రమాణం ప్రకారంగా ఎవరైనా చేసి చూడండి. మీకు ఆ ఫలితం రాకపోతే అప్పుడు మనం ఏ విషయంలో అయినా సమాధానం చెప్పుకోవడానికి సిద్ధంగా ఉంటాం. ఎందుకంటే స్వామివారి దీక్షలోనే ఉంది ఏకభుక్తం భూషయనం, ఏకభుక్తం తినాలని చెప్పింది. మరి ఉదయం పూట టిఫిన్ తింటున్నారు, షుగర్ ఉన్న వాళ్ళకి తప్పదండి. ఎందుకంటే కొంత ఆరోగ్య బాధలు ఉన్నటువంటి వారికి మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉంటారు. అట్లాగే వారికి మనం పాపం అటువంటి వారిని ఆరోగ్యపరమైన లక్షణాల్లో మనం కానీ వారు కూడా ఏదైనా పాలు లాంటిది తీసుకొని ఉండగలిగితే పరమశ్రేష్టం. ఒకవేళ ఉండలేని పరిస్థితుల్లో అయితే ఆ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఎవరైనా కొద్దిగా ప్రసాదం తీసుకోవచ్చు, ఏదన్నా అన్నం కానటువంటిది. ఎందుకంటే ఏకభుక్తం అంటే భుక్తి అంటే అన్నమే. అన్నముతో కానటువంటి మిగతా పదార్థాలన్నీ అన్నము కావు. ఇది మనం తెలుసుకోవాలి. ఇలా తెలుసుకుని ఆ యొక్క పదార్థాలు ఏవైతే శరీరమునకు రజోతామస గుణాలని వృద్ధి చేసేటువంటి పదార్థాలు కానటువంటి వాటిని తీసుకుని దీక్షలో నియమాన్ని పాటిద్దాం. అలా పాటించినట్టయితే తప్పక మనకి స్వామి అనుగ్రహం అక్కడే కలుగుతుంది. ఆ తర్వాత పడుకునే దగ్గర చక్కగా నిద్ర చేసుకుని శయనించేటువంటి దగ్గర భూశయనం చేయడంలోని గొప్పతనం ఏంటండి? ఇందాక మనం చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం? ప్రకృతిని కరుణించేటువంటి లోకవీరంగా చెప్పుకున్నటువంటి సూర్యచంద్రుల గురించి చెప్పుకున్నాం. మరి అటువంటి లోకవీరమైనటువంటి శక్తి కలిగినటువంటి వారిద్దరు కూడా ఆ సూర్యుడు చంద్రుడు ఇద్దరు భూమిని ప్రదీప్తం చేస్తారు, భూమిని తేజస్సు చేస్తారు. సూర్యచంద్రుల యొక్క తేజస్సుతో ప్రదీప్తమైన ఈ నేల మీద, కట్టిక నేల మీద ఎవరైతే పడుకోవడానికి అభ్యాసం మొదలుపెట్టి కట్టిక నేల మీద చక్కగా ఒక దర్భాసనం పరుచుకొని లేకపోతే వస్త్రం పరుచుకొని పండుకోవడానికి అలవాటు చేస్తే మొట్టమొదటగా బాగా ఒళ్ళంతా నొప్పులుగా ఉంటాయి. కానీ దానికి విరుగుడు చల్లటి నీళ్లు స్నానం చేస్తే ఆ విరుగుడు వస్తుంది. మనం ఈ నొప్పులు తట్టుకోలేక మరల గీజర్ పెట్టి నాకు చన్నీళ్ళు పనికిరావండి, నేను వేడి నీళ్ళు పోసుకోకపోతే నాకు కష్టమండి, నేను అంటే ఇలాంటిది కాదు దీక్ష. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వేడి నీళ్లు వర్జించి చల్లటి నీళ్లతోనే శిరస్నానమే చెయ్యాలి. శ్రీ హరిహర సుత అయ్యప్ప స్వామి దివ్య కథాచరితామృతానికి స్వామివారి యొక్క ప్రతి శ్లోకములోని అంతరార్థాన్ని తెలుసుకునేటువంటి ఆ యొక్క అదృష్టానికి నోచింపజేసినటువంటి నన్ను, మిమ్మల్ని కూడా ఆ స్వామి పరిపూర్ణంగా అనుగ్రహించాలని కోరుకుంటున్నాను. ఇక్కడ యథార్థవాది లోక విరోధి అండి. యథార్థం మాట్లాడితే లోకానికి విరోధి అవుతారని చెప్పబడుతోంది. అంటే నేను చెప్పే మాటలు కొంచెం మీ మనసును నొప్పించచ్చుగాక, కానీ శరీరానికి హితం చేసేటువంటి మందులన్నీ చేదుగానే ఉంటాయి, శరీరానికి హాని చేసే పదార్థాలన్నీ తీయగానే ఉంటాయి. కానీ కొంచెం ఆలోచనతో నేను చెప్పే ఈ యొక్క విషయాన్ని సహృదయంతో మీరందరూ ఆలకించినట్టయితే తప్పక ఆ స్వామి గురించి ఆవేదన మనం ఎలా పడుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ నిన్నటి దినమున మనం ఏం చెప్పుకుంటూ వచ్చాము? ఏదైతే నియమానుసారంగా ప్రత్యాహారం అంటే ఏది పడితే అది తినకూడదు చక్కగా. ఎందుకంటే నువ్వు దీక్ష చేయాల్సినటువంటి వారు ఆ పర్వతాన్ని అయ్యప్ప స్వామి వారి యొక్క నీలిమల పర్వతం, కాంతిమల పర్వతం, ఇటువంటి పర్వతాలన్నీ ఎక్కాల్సినటువంటి, మరి అటువంటి ఎక్కేటప్పుడు సునాయాసంగా ఎలాంటి ఆయాసము లేకుండా అనాయాసంగా ఎక్కేటువంటి శక్తి నీకు కావాలి. అలా కావాలి అంటే ఈ దీక్షకి నువ్వు సంకల్పించిన నాటి నుండి చక్కగా నియమిత ఆహారాన్ని తీసుకుంటే శరీరం తేలికైపోతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక వైచిత్రి గమనించాలి. నేను దీక్షలో నిన్నటి దినమున మనం మాట్లాడుకుంటూ చెప్పుకున్నాం,
ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క ప్రసాదాన్ని పెట్టచ్చు, అది మీ భక్తి. కానీ నేను చూసిన యథార్థ సంఘటన చెప్తాను. ఇందులో ఆ భక్తుల్ని కించపరచాలనో లేకపోతే ఎవరినో నొచ్చింప చేయాలనేటువంటి నా ఉద్దేశం కాదు. కానీ మనం చేసేటువంటి మన భక్తి అవతల వారు దాన్ని ఎలా తీసుకుంటారనే దానికి ఉదాహరణ చెప్తాను. ఒక చోట భజన జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అయ్యప్ప స్వామి భక్తులందరూ తాదాత్మ్యంగా భజన చేస్తూ ఉన్నారు. భజన అవసానమైనటువంటి స్థితికి వచ్చేసింది. లాస్ట్లో ఏదైతే 18 మెట్లు పాట వెలిగించి చక్కగా పాట పాడుతూ ఉన్నాను నేను. చక్కగా 1వ మెట్టు శరణ పున్నయ్యప్ప అని నేను అంటుంటే భక్తులందరూ కూడా స్వామి పున్నయ్యప్ప శరణ పున్నయ్యప్ప అంటూ తాదాత్మ్యంగా ఉన్న సందర్భంలో ఆకస్మికంగా నాకు కొద్దిగా ముక్కులు, అంటే ఏదో ముందు రోజు ఏదో కొద్దిగా ముక్కు పట్టుకున్నట్టుగా అనిపించి కొంచెం సేపు ఆ పాడుతున్న నా పక్కనే నా సహచర గురుస్వామిని, నువ్వు కొంచెం అందుకో స్వామి దయచేసి ఏమనుకోకు, కొంచెం నేను ఈ ముక్కుకు పట్టిన పడిసాన్ని కొద్దిగా వదిలించుకుంటానని చెప్పి స్వామివారిని మనసులోనే ఆ పాట పాడుకుంటూ నేను బయటకు వచ్చేసాను. వచ్చి ఒక్క 20-30 సెకండ్లు కూడా ఉండదండి, ఒక 30 సెకండ్లు కూడా ఉంటుందేమో, పక్కనే వచ్చేసి ఏదో శుభ్రపరచుకొని వెంటనే పరుగులాంటి నడకతో తిరిగి వస్తూ ఉన్నాను. వస్తున్న సమయంలో అక్కడ ఒక 2 స్వాములు పాట పాడుతున్నారు. ఆ పాట ఎలా ఉందంటే, 1వ మెట్టు శరణ పున్నయ్యప్ప అని వీళ్ళు అంటుంటే వాళ్ళు పులిహోర ఉందా శరణ పున్నయ్యప్ప అంటే పొంగలి కూడా ఉంది అంటున్నారు. ఇది హాస్యానికి చెప్పడం లేదు, యథార్థంగా నేను చూసిన సంఘటన. అంటే భక్తుల యొక్క మనస్సు అక్కడ ఏం ప్రసాదాలు చేసేదాని మీద కేంద్రీకృతం అయిపోయిందా, ఆ భక్తి మీద. నేను ఇక్కడ చెప్పడంలో ఏదో దీన్ని వివాదం చేయాల్సే ఉద్దేశంతో చెప్పడం కాదు, ఎవరినో కించపరచాలనేటువంటి అభిమతం కాదు. కానీ ఆ సందర్భం నువ్వు చేసే ప్రసాదాన్ని నివేదించేటప్పుడు బ్రాహ్మణులు ఎవరైనా కావచ్చు, ఏ దేవాలయంలో కావచ్చు, తలుపులు వేసేసి ఆ దేవుడి దగ్గర గుడ్డ లాంటిది, ఒక పరదా లాంటిది లాగి నివేదన పెడతారండి. దీంట్లో పెట్టడంలోనే ఆంతర్యమైంది. తల్లి బిడ్డకి అన్నం పెట్టేటప్పుడు ఎవరు చూస్తారా, ఎవరు చూస్తున్నారా, వాళ్ళ దిష్టి అనే ఎరుగు దిష్టి పొరుగు దిష్టి వాళ్ళ దిష్టి అని అంతా అన్నం అంతా తిన్న తర్వాత కూడా ఆ అన్నాన్ని అటు తిట్టి ఈదులో పారేస్తుంది. అంటే ఇక్కడ తల్లి ఉద్దేశం చెడు కాదు, చూసిన వాడు కళ్ళల్లో ఉన్నటువంటి ఏదైనా దోషం ఉంటే దానికి అంటకుండుగా. కానీ ఇక్కడ ఈ ప్రసాదాలు ఇన్ని రకాలు చేసి అక్కడే అదేదో నేను ఇన్నిగాక 21 రకాల ప్రసాదాలు చేయించాను అని నువ్వు ఒక ఆడంబరంగా ఎన్ని మూతలు తీసి అక్కడ పెడితే అక్కడ ఆకలితో ఉన్నటువంటి భక్తుడు దాని సాయి చూసుకుంటూ ఏమేమి ఉన్నాయని వాళ్ళ పాటల్లో మాట్లాడుకుంటున్నారు. ఎంత వైచిత్రం ఇది, అవసరమా? నువ్వు ఏ ప్రసాదం చేసావో అది ఆ పాకశాలలోనే ఉండాలి. దాన్ని బయటికి తీసుకొచ్చి మూతలు తీస్తే దాని మీద అనేకమైనటువంటి భూతావేశాలు జరుగుతాయి. దానివల్ల ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రత దెబ్బతినిపోతుంది. కాబట్టి ప్రసాదంగానే ఉండాలి. ఆ చేసిన ప్రసాదాలని లోపల గదిలో భద్రపరిచి అందు మీద చక్కగా అరిటాకులు కప్పినటువంటి ఆ ప్రసాదాన్ని, ఆ ప్రసాదం అంతా కూడా ఆఖరి సమయంలో చక్కగా ఒక పెద్దటి వెడల్పాటి పళ్ళెరంలో అన్ని రకాల ప్రసాదాలని అంతంత పెట్టి నివేదన చేసి, ఆ నివేదన చేసిన ప్రసాదం తీసుకెళ్ళి ఆయా ప్రసాదాల్లో కలిపి భక్తులకు వినియోగం చేస్తే చాలా మంచిది. అలా కాక ఆ చేసినటువంటి అన్నీ తీసుకొచ్చి పెద్ద పెద్ద అండాలు కూడా అక్కడ పెట్టి ఆ ఏదో వీడియో తీసుకోవడానికి కోసం కాదు కదండి. నువ్వు చేసేది స్వామి కోసం కదా. స్వామి కోసం చేసేటప్పుడు అంతటి ఆడంబరం అవసరమా? అవసరం లేదు. స్వామివారికి నువ్వేం పెడుతున్నావో స్వామికి తెలియాలి, వీళ్ళకి కాదు. కాబట్టి ఆ విధంగా మనం నడవాల్సినటువంటి స్థితిని కూడా స్వామివారు ఇక్కడ లోకరక్ష అంటే ఇందాక చెప్తున్నది అదే, లోకరక్షాకరం కదా అనుకున్నాం. లోకవీరం మహాపూజ్యం సర్వరక్షాకరం అంటే సర్వులని రక్ష చేసేందుకోసంగా వచ్చేటువంటి స్వామి సకల విషయాలని స్పృశిస్తాడండి. ఇది దీంట్లోని పరమార్థం. ఇక్కడ చెప్తున్నటువంటి నేను గురుస్వామిని నేను కాదు. ఈ వాక్కుని ఈ విధంగా చెప్పమనేటువంటి ప్రేరణ ఇచ్చినటువంటి వాడు ఆ హరిహరసుతుడే. అది మనం తెలుసుకోవాలి. ఆయనకి నచ్చనిదైతేనే నా నోట్లోంచి వస్తుంది. ఆయనకి ఇష్టమైనటువంటి పదం అయితే అది నా నోట్లో రాదు. ఎందుకు రాదు? ఆ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు, జ్ఞానం చేత పలికేటువంటి విధంగా నిన్ను నడిపించేటి వాడు ఈశ్వరుడు అనేటువంటి నమ్మిన వాడిని. కాబట్టి నా నోటిలో ఇటువంటి పలుకులన్నిటికీ సమస్తమైనటువంటి కర్త కర్మ కారణ క్రియలన్నీ కూడా ఆ హరిహరాత్మకుడైనటువంటి అయ్యప్ప స్వామి వారే. కాబట్టి
చెబుతున్నది స్వామివారిగా మీరు తీసుకోవాలని నా యొక్క విన్నపం. ఇక ఈ 2వ శ్లోకం ఏదైతే ఉందో ఆ శ్లోకంలో ఎంత చక్కగా స్వామివారిని గురించి తెలియజేస్తున్నాం. మొట్టమొదటి మెట్టు మత్స్యావతారం అనుకున్నాం కదండి. ఈ మత్స్యావతారం మొట్టమొదటి మెట్టు కింద మనం చూడవచ్చు. ఇక 2వదైనటువంటి ఈ శ్లోకాన్ని మనం చూద్దామండి. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణుశంభో ప్రియం సుతం క్షిప్రప్రసాదనిరతం శాస్తారం ప్రణమామ్యహం అని కదా అంటుంది. అంటే విప్రపూజ్యం అంటే ఎవరైతే విప్రుల చేత పూజింపబడింది అన్నాడు. ఇక్కడ ఎవరు విప్రుడు అంటే ఈ స్వామివారిని, ఆ స్వామివారి ఆలయాన్ని నిర్మింపజేసినటువంటి వాడు విప్రవంశంలో జన్మించినటువంటి సాక్షాత్ శ్రీహరి రూపమైనటువంటి పరశురాముడి చేత ఈ స్వామివారు మొట్టమొదటి ఆలయం నిర్మింపబడిందని చెప్పి మనకి ఇక్కడ ఆ పదంలో మనం అర్థం చేసుకోవాలి. విప్రం భవతి కా పాపా కరోతి అని అంటే విప్రుడు అంటే ఎవరు? తను తాను రక్షించుకుంటూ మనవల్ని పాపంలోంచి బయటపడేసేటువంటి వాడు కాబట్టి విప్రుడు అన్నారు. సంస్కృతంలో ప్రతి ఒక్క పదానికి కూడా అర్థం, ప్రతి అక్షరానికి కూడా ప్రత్యయార్థాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. మరి వి అంటే విశేషిత అనేటువంటి ఒక అర్థం ఉంది, విశిష్టమైనటువంటి అర్థం ఉంది, ఇంకా అనేక అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మనం వి అనేటువంటి విశేషితమైనటువంటిది, విశిష్టమైనటువంటిది అని చెప్తే ప్రా అంటే ప్రాజ్ఞత్వం. ఎవరైతే విశేషమైన ప్రాజ్ఞత్వాన్ని అంటే ప్రజ్ఞని కనపరుస్తారో, ప్రజ్ఞత్వాన్ని కనపరుస్తారో వారందరూ విప్రులే. ముఖేన సరస్వతి అన్నది కానీ శాస్త్రం బ్రాహ్మణ ముఖేనే సరస్వతి అని అనలేదు. ఇది మనం తెలుసుకోవాలి. అంటే బ్రాహ్మణుడు అనేటువంటిది ఒక క్రమంలో మనం చూసినట్టయితే బ్రాహ్మణ క్రమం అనేది దీన్ని ఒక కులముగాను ఒక పరంపరంగానూ చూడకూడదు. ఎవరు బ్రహ్మజ్ఞానాన్ని కలిగి సర్వదా సర్వ ప్రజల యొక్క క్షేమాన్ని కాంక్షిస్తూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా బ్రహ్మ సమానభూతులై ఉంటారు. బ్రహ్మ సమానభూతులు అంటే బ్రహ్మ సమానమైనటువంటి అనుభూతిని కలిగించేటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఇక్కడ ఎవరైతే ఆ బ్రహ్మ మార్గాన్ని వదిలేసి బ్రాహ్మణగా పుట్టి నిత్య సంధ్యానుష్ఠానం వదిలేసినటువంటి వాడు కూడా కర్మచండాళత్వాన్ని పొందుతాడు. వాడికి ప్రాయశ్చిత్త మార్గాలు అనేకం కూడా ఈ శాస్త్రాల్లో మనకి నిర్దేశించి చూపబడుతున్నాయి. ఇక్కడ విప్ర అనేటువంటి ఈ పదములో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. విశ్వాన్ని రక్షించేటువంటి ప్రథమ కర్తవ్య బాధ్యతని తీసుకునేటువంటిది కూడా మనం లెక్కేసుకోవచ్చు. విశ్వం, ఈ విశ్వాన్ని ప్రథమంగా నడిపించేటువంటి బాధ్యతని తీసుకున్నటువంటి వాడిగా చూస్తే అక్కడ బ్రాహ్మణుని మనం దర్శించవచ్చు. అటువంటి బాధ్యతని కలిగినటువంటి ఆ రూపాన్ని కలిగినటువంటి ఆ పరశురాముడు ఎవరైతే ఉన్నారో ఆయన మన ఈ స్వామివారి యొక్క ఆలయాన్ని నిర్మించినట్టుగా మనకు ఒక ఐతిహ్యం మనం చూస్తూ ఉన్నాం. పరశురాముడి చేత స్వామివారు ప్రతిష్ఠింపబడ్డారని, ఏదైతే 18 మెట్లు ఉన్నాయో అవన్నీ పరశురాముడే చేయించినట్టుగా ఆలయాన్ని నిర్మించినట్టుగా మనకి స్వామివారి హరిహరపుత్ర స్వామివారి యొక్క కథలో మనం అయ్యప్ప స్వామివారి కథలో మనం దర్శించవచ్చు. విప్రపూజ్యం, పూజ్యత అనేటువంటిది ఎప్పుడు వస్తుందండి మనిషికి? గురుస్వామికి పూజ్యత ఎప్పుడు వస్తుంది అంటే తన యొక్క శిష్యుణ్ణి వక్ర మార్గం పట్టకుండా, తను చెప్పేటువంటి బోధనలు అతనికి బాధ కలిగించకుండా సవ్య రీతిలో అతని దీక్షాక్రమాన్ని చక్కగా పూర్తి చేసుకొని వచ్చే మార్గానికి అతను బాటలు వేసి తీసుకెళ్తాడు. కాబట్టి ఇక్కడ పెద్ద బాట, చిన్న బాట అనేటువంటి మాటలు కూడా మనం చూసుకోవచ్చు. ఆ బాటలో నడిపించేందుకు మార్గాన్ని నిర్దేశించేటువంటి మార్గదర్శనుడు గురువు. శబరిమల యాత్ర చేయాలి అంటే మొట్టమొదటగా నువ్వు ఆశ్రయించాల్సినటువంటి తల్లిదండ్రుల్ని, ఆ తర్వాత తల్లిదండ్రుల అనుమతి తీసుకున్న తర్వాత నువ్వు ఆశ్రయించాల్సినటువంటిది గురువుని అని ఇక్కడ తెలుస్తుంది. ఈ గురువుని విప్రుడు అని బ్రాహ్మణుడుగా మనం చూసినట్టయితే ఎవరైతే జ్ఞానాన్ని కలిగినటువంటి పంచగలిగినటువంటి సహృదయం ఉన్నటువంటి వారందరూ కూడా, విశేష ప్రజ్ఞ కలిగినటువంటి వారందరూ కూడా బ్రాహ్మణులే.
అయ్యప్ప స్వామివారి దీక్షలో ఎలాంటి కుల మతాలకి తావు లేదు అని స్వామివారు చెప్పడంలోని ఔచిత్యం ఇదే. ఎవరైతే దీక్ష తీసుకున్నటువంటి ఒక కన్యస్వామి బ్రాహ్మడుగా ఉన్నాడో ఆ దీక్షని ఇచ్చేటువంటి గురుస్వామి ఏ వర్ణములో ఏ కులములో జన్మించినప్పటికీ అతను నిష్ఠాగరిష్ఠుడిగా యోగాన్ని అనుసరించి ఆ యొక్క స్వామివారి దీక్షలో పూర్ణత్వాన్ని పొందినప్పుడు నువ్వు బ్రాహ్మణుడు అయినా సరే అతని పాదాలు పట్టడంలోని ఏ దోషం లేదు, నిస్సంశయంగా పట్టుకోవచ్చు. అతను యోగ్యత కలిగి గురువుగా అనుగ్రహించగలిగినటువంటి మార్గాన్ని నీకు ఉపదేశించినప్పుడు ఆ గురువే అయినటువంటి అయ్యప్ప స్వామివారి స్వరూపంగా నువ్వు ఆ స్వామివారిని తప్పక ఆ గురుస్వామివారి యొక్క పాదాలని నువ్వు తప్పక ముట్టాల్సిందే, నమస్కరించాల్సిందే. ఇక అది ఆ పూజ్యతని తెలియజెప్పేటువంటి పదాన్ని మనం ఇక్కడ దర్శిస్తున్నాం. విప్రపూజ్యం విశ్వవంద్యం విష్ణు శంభో ప్రియం సుతం. విష్ణువుకి శంభుడికి ఇద్దరికీ ప్రియమైనటువంటి సుతుడండి స్వామివారు. ప్రియము అప్రియము ఈ పదాల్లో మనం చూసినట్టయితే మనం ఇప్పుడు అన్వయించుకుంటే నాకు ఇది ప్రియం కాబట్టి నేను ఇలాగే ఉంటాను, నేను చల్లటి నీళ్ళు నాకు పడవు, నాకు వేడి నీళ్ళు కాబట్టి వేడి నీరు పోసుకోవడం నాకు ప్రియం కాబట్టి నేను వేడి నీటితో స్నానం చేస్తాను అంటే అది నీకు ప్రియం, కానీ దీక్షకి అప్రియం. అందుకు నువ్వేం ఆచరించాలి? నిన్నటి దినం నుంచి మనం చెప్పుకున్నట్టుగా నూతులలో నీరుని చల్లగా ఉన్న నీరు అనుకుంటే నువ్వు చక్కగా ఒక బోరు దగ్గరికి వెళ్ళి కొట్టండి, వేడిగా ఉన్న నీళ్లు ప్రకృతి నీకు ప్రసాదిస్తుంది. ఏమండి, ఆ నీళ్లు పోసుకోవచ్చు, చక్కగా నీటితో స్నానం చేయొచ్చు. కాబట్టి అప్రియమైనటువంటి పనుల వైపుకు నీవు వెళ్లకుండా ప్రియమైనటువంటి పనులను చేస్తూ ఆ శివశంభు అనేటువంటి ఆ ఈశ్వరుణ్ణి ఆ విష్ణువుని సదా స్మరించాలి అని చెప్తున్నాడు స్వామి ఇక్కడ. పరశురామ అవతారంగా ఆయన అర్చించినటువంటిది విష్ణువు నారాయణుడైనప్పటికీ కూడా, పరశురామావతారం నారాయణుడైనప్పటికీ కూడా ఆయన ఇక్కడ మనకి ఈ శివశంభుల్ని ఇద్దరిని కూడా ఆరాధించమని చెప్తున్నట్టుగా మనం భావించాల్సినటువంటి స్థితి మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ నిన్నటి దినమున మనం భీష్మాచార్యుడి ప్రస్తాపన తెచ్చాం. చూడండి, స్వామివారు నా చేత పలికిస్తున్నారు ఈ మాటలు అనే దానికి ఎంతటి యథార్థమో మనకి ఇప్పుడు తెలుస్తుంది. ఎందుకంటే ఈ పరశురాముణ్ణి కూడా యుద్ధంలో ఓడించినటువంటి పరమ భాగవతోత్తముడు విష్ణుభక్తి చేత పునీతమైనటువంటి వాడు, ఈ లోకానికి విష్ణుతత్వాన్ని చక్కగా తెలియజెప్పినటువంటి వాడు, విష్ణు సహస్రనామాన్ని మనకు ఉపదేశించినటువంటి వాడైనటువంటి భీష్ముడి గురించి నిన్నటి దినం మనం చెప్పుకున్నాం. ఆ భీష్ముడికి ఈ పరశురాముడికి అవినాభావ సంబంధాన్ని మనం అయ్యప్పే నా నోట్లో పలికించాడు. ఏమండి, జ్ఞానాన్ని ప్రకటించడానికి కావలసినటువంటిది శక్తి. ఆ శక్తిని శరం అనేటువంటి పదములో మనం దర్శించవచ్చు. శరంగుత్తి అని మనం ఎక్కడైతే కన్యస్వాములు వెళ్ళి ఒక చక్కగా ఒక బాణాన్ని అక్కడ గుచ్చుతున్నారో, శం అంటే సుఖము, రమ్ అంటే రంజింపజేయనది అని అర్థం ఉంది. ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. రమింపజేయనది అని రా అనేటువంటి శబ్దానికి అంటే సుఖమునిచ్చి మనల్ని రమింపజేసేటువంటిది, అంటే రమింపజేయడం అంటే ఆనందింపజేయడం. సుఖము చేత మనం ఆనందంగా ఉండేట్టుగా చేసేటువంటిది. ఎందుకు సుఖము చేత రమింపజేయడం అంటే ఆ మాలలో అయ్యప్ప స్వామి వారి దీక్షాధార తీసుకున్న తర్వాత కటిక నేలల మీద నువ్వు పండుకొని దీక్ష చేస్తూ వచ్చిన తర్వాత పరమ పవిత్రమైనటువంటి ఈ శబరిగిరి యాత్రలో ఎరిమేలు మార్గం దగ్గర నుంచి ఈ యొక్క పావన నీలిమల క్షేత్రం మీద స్వామివారు పరమ పవిత్రంగా కొలువుదీరినటువంటి పుణ్య శబరిమల సన్నిధానం వరకు అణువణువు కూడా నువ్వు అక్కడికి వచ్చి శయనిస్తున్నప్పుడు చక్కగా నువ్వు ఎలా ఉంటుందంటే అంత సుఖమైనటువంటి లోకాన్ని మరిచి ఆధమరిచి హాయిగా నిద్రించేటువంటి స్థితిని నీకు ఆ స్వామి అనుగ్రహిస్తాడు. అంటే నువ్వు మళ్ళీ అక్కడ జాగ్రత్త కోల్పోతావా? కోల్పోవు, సుఖంగా శయనించగలవు. కాబట్టి ఇక్కడ సుఖం అనేటువంటిది ఇచ్చి నీకు ఆ బాణాన్ని ఏదైతే స్వామివారు శరంగుత్తి దగ్గర బాణం ఎందుకు వేయాలి అంటే దానికి మహిషాసుడిని చంపినటువంటి ఆనవాలుగా ఆ శరాన్ని అక్కడి నుంచి
మహిషాసురుడి దగ్గర నుంచి ఆ శరాన్ని తీసుకొచ్చి ఎరిమేలు పేట తుల్లి ఆడాను స్వామి, మహిషిని అప్పాచిమేడు దగ్గర రాళ్ళు కొట్టాను స్వామి, ఆ రాక్షసాన్ని చంపేశాను స్వామి, పొన్నంబళ మేడు మీదుగా నీ యొక్క దివ్య దర్శనాన్ని చేసుకుంటూ నేను ఈరోజు చక్కగా నీ సన్నిధానానికి వస్తున్నాను. ఇదిగో ఈ శరం గుర్తి దగ్గర కన్యస్వామిగా నేను వచ్చానన్న దానికి గుర్తుగా ఈ శరాన్ని ఇక్కడ నేను వచ్చాను దర్శించాననే దానికంటే ఇక్కడ ఒక అర్థం చాలా మంచి తమాష అయినటువంటి ఒక హాస్యానికి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఒకరు గుడికి వెళ్ళాడట. గుడికి వెళ్ళి గుడికి వచ్చి దర్శనం చేసుకున్నాడు స్వామిని. అరే నేను స్వామి దగ్గరికి వచ్చాను కదా, మరి నేను వచ్చానని సంగతి ఇంకొక భక్తుడికి ఎలా తెలుస్తుంది, స్వామికైనా ఎలా తెలుస్తుంది అని అక్కడ ఆయన ఏం రాశాడంటే అహం అని రాశాడు. అంటే నేను వచ్చాను, ఆయన పేరు రాసుకొని అహం అని రాశాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక భక్తుడు వచ్చాడు. అరే చాలా తప్పు, వీడు నేను వచ్చానని రాయడం ఏంటి, తప్పు కదా ఇది. భగవంతుడి దగ్గరికి నేను వచ్చానని అహంతో ప్రవర్తించడం. కాబట్టి ఈ అహం అనేటువంటి పదాన్ని అతని పేరుని లోని మొత్తాన్ని ఆ హం తప్ప అన్నీ తీసేసి సోహం అంటే సో పెట్టాడు ముందు. సోహం అయిన తర్వాత ఏమైందంటే, అంటే నేను భగవంతుడిని, ఇక్కడ నేను భగవంతుడు ఉన్నాము అనేటువంటి అర్థం. నేను భగవంతుడు ఉన్నాను. ఇంకొక ఆయన వచ్చాడు, ఇది బాగుంది, నేను భగవంతుడు ఉన్నామన్నది మంచి భావనే, కానీ ఇది కాదు, దీంట్లో ఇంకొంచెం గొప్పతనం చూపించాలని ఆ సోహం అనేటువంటి పదాలకు ముందు దా అనేటువంటి పదాన్ని చేర్చాడట. అంటే దాసోహం అంటే నేను నీకు దాసుణ్ణి అయ్యా స్వామి, నేను వచ్చి నిన్ను చూశాను కాబట్టి నీకు దాసుణ్ణి అని పెట్టాడు. మరి ఇంకొంతసేపటికి ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఏమనుకున్నాడు, దాసోహం చాలా బాగుందండి, నిజంగా విడగొట్టి చూసినప్పుడైతే సోహం కనపడుతుంది, దాసోహం కనపడుతుంది, కానీ ఇంకేదో దీంట్లో కొద్దిగా జోడిస్తే బాగుంటుంది నేనా సదాసోహం అని పెట్టి, అంటే ముందు సా పెట్టాడట. సదాసోహం అంటే నేను ఎప్పుడు కూడా నీకు దాసోహమే, నువ్వు ఎప్పుడు ఉన్నావని నేను నమ్ముతున్నాను స్వామి, నువ్వు ఇక్కడే ఉండి నన్ను ఈ జగత్తుని యొక్క సమస్త మానవాళిని రక్షిస్తున్నావు అనేటువంటి భావన నాకు కలిగింది, కాబట్టి నేను ఎప్పుడు ఇక్కడ ఉన్నావని నమ్ముతున్నాను, సదాసోహం నీకెప్పుడు దాసుణ్ణి అని చెప్పేసి ఆయన రాసేసాడు. ఇంకొక ఆయన వచ్చాడు, సదాసోహం దాసోహం సోహం అహం అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా ఏదో తప్పిపోయిందని ఆయన ఏం చేశాడంటే ఈ సాకు ముందు మళ్ళీ దా అని పెట్టాట. అంటే ఎవరైతే నిన్ను దర్శించినటువంటి దాసులు ఉన్నారో ఆ దాసులందరికీ కూడా నేను దాసోహం స్వామి, వారందరూ నిన్ను దర్శించారు, నాకు నీ దర్శనం లభించేటువంటి అదృష్టం లభించునో లేనో తర్వాత సంగతి, కాబట్టి వారందరూ నిన్ను దర్శించి పరమపావనమైనటువంటి నీ రూపాన్ని దర్శించారు, కాబట్టి వారందరితో సహా నేను నీకు దాసుణ్ణి అన్నాడు. అంటే దాసులకు దాసుణ్ణి అని. ఇంకా మరల ఇంకొక ఆయన వచ్చారు. చూడండి ప్రతి పదములో కూడా ఎంతంత కూడుతూ ఉన్నాయో. వెంటనే ఆయన ఏం చేశాడు, దాసోహం బాగానే ఉంది, మరి ఆయన ముందు దానికి పూర్ణత్వాన్ని కలిగించాలని ఒకే ఒక అక్షరం పెట్టి ముగించేశాడండి. సా అని పెట్టాడు మళ్ళీ. అంటే మంచిగా ఉన్న ఈ దాసులు అనుకోవచ్చు, సదాసోహం అనుకోవచ్చు, అన్ని విధాలుగా ఆ సా అనేటువంటి పదాన్ని పెట్టి ముగించేశాడు. ఇప్పుడు మనం గనక చూసినట్టయితే ఇక్కడ మొదటి అక్షరం ఏదైతే ఉంది సా, అక్కడ ఆఖరక్షరం అయితే ఉంది హం, సహం. అంటే ఇక్కడ అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్షలో కుల మతాలు లేవు, సహపంక్తి భోజనాలు చెయ్యమని చెప్పడంలోని ధర్మాన్ని మనం ఇక్కడ గ్రహించవచ్చు. సహపంక్తి సాహా సహం, నేను అందరితో కలిసి అందరి మధ్య ఎలాంటి భేదభావాలు లేక స్వామివారి ప్రసాదాన్ని అందరితో సర్వ కులములు సర్వ వర్ణములు సర్వ మతాలు ఎవరైతే ఈ స్వామివారి సేవలో తరిస్తున్నారో వారందరితో కలిసి పరమభక్తితో ఈ ప్రసాదాన్ని భుజిస్తున్నాను అని చెప్పడంలోని అంతరార్థమే ఈ సాహం అనేటువంటిది మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఎవరైతే చక్కగా స్వామి నేను ఈరోజు మా ఇంట్లో భజన చేసుకుంటున్నాను, మీరు వచ్చి ఆ భజన కార్యక్రమంలో మీరు చక్కగా మా యొక్క అనుగ్రహంతో భజన కార్యక్రమానికి పాల్గొనవలసింది అని ఎవరైతే ఒక పరమ ప్రీతితో భక్తితో
నిన్ను ఎవరైతే ఆహ్వానించాడో ఆ స్వామి ఇంటికి నువ్వు తప్పక భజనకి వెళ్ళాల్సిందే. ఆ భజనలో చక్కగా నీకు నియమించినటువంటి స్వామివారు నియమించింది, నువ్వు నియమించుకున్నది కాదు, స్వామివారు నియమించిన విధంగా జరిగేటువంటి ఆ యొక్క భజనలో ఏదైతే నియమాలు ఉన్నాయో అన్నీ అనుసరిస్తూ ఆ ప్రసాదం ఏదైతే ఉందో అది శ్రద్ధగా తీసుకోవాల్సిందే. ఇందులో ఎలాంటి సంశయము లేదు. ఇలా స్వామివారి యొక్క ప్రసాదానికి కూడా అంత విలువ ఉంది. ఇప్పుడు ఇక్కడ విప్రుడు ఏమైపోయినాడండి? విప్రుడు అంటే బ్రాహ్మడే. మరి అక్కడ బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి ఇక్కడ అంతా వర్ణాన్ని ఒకటి చేశారు. ఇక కులం ఎక్కడుందండి అయ్యప్ప దగ్గర? కాబట్టి ఆయన అందరికీ కులరహితంగా అందరూ ఎలాంటి వర్ణాలతో సంబంధం లేకుండా ఈరోజు చక్కగా జంధ్యం వేసుకొని చక్కగా యజ్ఞోపవీతం ధరించినటువంటి నాబోటి బ్రాహ్మణ దగ్గర నుంచి అనేక రీతులుగా ఉన్నటువంటి చెప్పబడినటువంటి 4 వర్ణాల్లో ఏదైతే శూద్ర, క్షత్రియ, వైశ్య అనేటువంటి ఈ 4 వర్ణాలే కాక ఏ మతంలో చెప్పబడినటువంటి వారెవరైతే ఉన్నారో అంటే వారు క్రీస్తుని ఆరాధించేటువంటి పరమభాగవతత్వం కావచ్చు, అట్లాగే అల్లాను ఆరాధించేటువంటి మరొకరు కావచ్చు. ఇక్కడ సర్వమానవ సమానత్వాన్ని మనం ఇక్కడ దర్శించబోతూ ఉన్నాము. మంచి సంగతిని మరల తెలుసుకునేందుకు మరొక 23 గంటల 30 నిమిషాలు మీరు అలా వేచి ఉండి ఇదే పూజా ఛానల్లో స్వామివారు అక్కడ సర్వమానవ సమానత్వం, సర్వ మతాలని అక్కడ ఎలా మనకు చూపిస్తున్నారు. మనం ఇప్పటిదాకా చూసినటువంటిది అయితే ఏదైతే మనం చూస్తున్నామో అక్కడ 2 మతాలు మనకు కనపడుతున్నాయి. ఆ 2 మతాలు ఇప్పుడు వావర్ స్వామి రూపంలో మహమ్మడియన్స్, హిందూ రూపంలో అయ్యప్ప కనపడుతున్నారు. మరి రేపటి దినమున స్వామివారు అన్ని మతాలకి సమ్మేళనం అనేటువంటి మంచి విషయాలు తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి. తప్పకుండా మీ అందరికీ అయ్యప్ప స్వామి వారి పరిపూర్ణ కృప కలగాలని మనసా వాచా కర్మణా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం స్వామియే శరణమయ్యప్ప.